విశాఖకు కూడా ఐటీ కంపెనీస్ వరుస పెట్టి క్యూ కడుతున్నాయి. ఇప్పుడు ఈ నెల 14-15వ తేదీల్లో ఇటు సాగర తీరాన్న పార్ట్నర్షిప్ సమ్మిట్ జరగబోతుండగా ఈలోపే విశాఖలో ఐటీ కంపెనీస్ తమ కార్యాలయాలకు శ్రీకారం చుట్టేస్తున్నాయి. నేడు మంత్రి నారా లోకేష్ 4 ఐటీ కంపెనీల భవనాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. రహేజా గ్రూప్ ఐటీ స్పేస్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ కు శంకుస్థాపన చేయబోతున్నారు. అలాగే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏర్పాటుకు కూడా భూమి పూజను నిర్వహించబోతున్నారు. సేల్స్ సాఫ్ట్వేర్, ఐస్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, టెక్ తమినా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ఫినోమ్ పీపుల్స్ వంటి ఐటీ సంస్థల నిర్మాణాలకు భూమి పూజ జరపబోతున్నారు. రహేజా ఐటీ స్పేస్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ తో 8,000 మందికి ఉపాధి కలగబోతోంది. అటు 7.5 బిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏర్పాటు కాబోతోంది. ఇక ఇప్పటికే విశాఖలో TCS కాగ్నిసెంట్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటవుతున్నాయి. వీటి ద్వారా 20,000 మందికి ఉద్యోగాలు లభించబోతున్నాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, ప్రశ్న చూస్తున్నాము ఇవాళ పలు శంకుస్థాపనలకు నారా లోకేష్ హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. అట్ ద సేమ్ టైమ్ ఇటు ట్విట్టర్లో కూడా ఒక ట్వీట్ ను వేశారు. ఇటు 9 గంటలకు బ్రేకింగ్ న్యూస్ ఇస్తామంటూ కూడా. సో ఆ బ్రేకింగ్ న్యూస్ కూడా దీనికి సంబంధించి అయి ఉంటుందనుకోవాలా? అప్డేట్స్ ఏంటి? ఈరోజు నారా లోకేష్ విశాఖలో మొత్తం 4 ఐటీ కంపెనీలతో పాటుగా అటు డెవలప్మెంట్ రెసిడెన్షియల్స్కి సంబంధించినటువంటి కంపెనీలకు శంకుస్థాపనలు అయితే చేయనున్నారు. ముఖ్యంగా 30వ సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్కి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో ఒక్కరోజు ముందు అంటే రేపు ఎల్లుండ 2 రోజుల పాటు ఈ సమ్మిట్ అయితే జరగనటువంటిది అయితే ఉంది. వివిధ దేశాలకు సంబంధించినటువంటి దాదాపుగా 465 మంది ప్రతినిధులు పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే సీఎం చంద్రబాబు ఇక్కడ ఉన్నారు. అయితే రేపటి నుండి సమ్మిట్ ప్రారంభం అవుతున్న పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజే, అంటే ఇది ఎవరు బహుశా ఊహించినటువంటి పరిస్థితి, ఈ రోజే దాదాపుగా 4 ఐటీ కంపెనీలకు సంబంధించినటువంటి వాటికి శంకుస్థాపన చేయడంతో పాటు ఇతర కంపెనీలకు మా మంత్రి నారా లోకేష్ అయితే ఈరోజు శంకుస్థాపన చేస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీస్కి సంబంధించి సెయిల్ సాఫ్ట్వేర్, అదేవిధంగా ఐస్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్, టెక్ తమ్మినా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ఫినోమ్ పీపుల్స్ ప్రైవేట్ లిమిటెడ్, అదేవిధంగా రహేజా ఐటీ స్పేస్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి వాటికి నారా లోకేష్ అయితే ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా విశాఖ చేరుకుని 4 గంటల నుంచి 6 గంటల మధ్య ఈ శంకుస్థాపనల కార్యక్రమాలు అయితే పాల్గొంటారు. అయితే ఇప్పటికే ఒక ట్వీట్ చేసినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఈరోజు 9 గంటలకు ఒక బ్రేకింగ్ ఇస్తామని, అయితే దానికి దీనికి సంబంధం లేదు. ముఖ్యంగా చూస్తే ఇతర కంపెనీలతో ఇప్పటికే ఢిల్లీలో MOAలు చేసుకున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి వివరాలతో పాటుగా $120 మిలియన్ సంబంధించినటువంటి ఏమేం ప్రాజెక్ట్స్ వస్తాయో ఆ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి వివరాలు ఏంటనేది మంత్రి నారా లోకేష్ 9 గంటలకు వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధం లేకుండా మధ్యాహ్నం 3 గంటలకైతే నారా లోకేష్ విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకుని అక్కడి నుంచి నేరుగా సీఎం చంద్రబాబుని కలిసి తర్వాత ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 4 ఐటీ కంపెనీలకు శంకుస్థాపన చేయడానికైతే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే డిజిటల్ ఏపీ, అదేవిధంగా డిజిటల్ ఇండియా మిషన్ కార్యక్రమాలకు అనుగుణంగా ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే సెయిల్ సాఫ్ట్వేర్ సంస్థ పెట్టుబడులు అయితే పెడుతుంది. దీనికి ఇప్పటికే భూముల కేటాయింపు కూడా ఇంచుమించుగా అయిపోతున్నటువంటిది అయితే ఉంది. విశాఖలోని హిల్ నెంబర్ 3లో అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్ అండ్ ఎక్సలెన్స్ సెంటర్ను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే అటు సెయిల్స్ సాఫ్ట్వేర్ కంపెనీ అయితే ముందుకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారా దాదాపుగా 300 మందికి ఐటీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని నారా లోకేష్ ఇప్పుడు వివరించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే లక్షల ఉద్యోగాల కల్పన సాఫ్ట్వేర్ రంగంలో విశాఖ వేదిక సిద్ధం చేస్తామని ఇప్పటికే నారా లోకేష్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటుగా హైస్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్కి సంబంధించి విశాఖలో ఉన్నటువంటి హిల్ నెంబర్ 2లో అంటే R&D సెంటర్ ఏర్పాటు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రోడక్ట్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్, ఐటీ సొల్యూషన్స్, ఐటీ ఆటోమేషన్ ఎనబుల్, BOP, అదేవిధంగా KPO సామర్థ్యంతో హెల్త్ కేర్, ITES, సెయిల్ డెవలప్మెంట్, AI సొల్యూషన్స్, ఇవన్నీ కూడా ప్రస్తుతం అయితే ఏర్పాటు చేస్తున్నటువంటిది అయితే ఉంది. దానికి సంబంధించి ఈ శంకుస్థాపనలు జరగనున్నాయి. తమ్మినా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ దీనికి సంబంధించి దాదాపుగా 2,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ముఖ్యంగా
ముఖ్యంగా విశాఖలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యూనిట్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. అదేవిధంగా 205 కోట్ల రూపాయలతో దాదాపుగా ఫినోమో పీపుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా 2 విభాగాలుగా ఇది అంటే 2 విడతలుగా పెట్టుబడులు పెడుతున్నటువంటిది అయితే ఉంది. దీంతో పాటు రహేజాకి సంబంధించి రెసిడెన్షియల్ ప్రాజెక్టులు ఏర్పాటు అయితే ఉంది. కమర్షియల్ స్పేస్, అదేవిధంగా రెసిడెన్షియల్ బిల్డింగ్స్, హాస్పిటాలిటీ, మాల్స్ వీటికి సంబంధించి కూడా దాదాపుగా 2172 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి అయితే సిద్ధంగా ఉన్నటువంటిది అయితే ఉంది. దీనికి కూడా మంత్రి నారా లోకేష్ ఈ శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా ఎండాడలో కపిల్ గ్రూప్ ఆధ్వర్యంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దానికి పూర్తిగా ఎక్కడికక్కడ శంకుస్థాపన ఏర్పాట్లను అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే 4 ఐటీ కంపెనీలకు సంబంధించినటువంటి శంకుస్థాపనలతో పాటుగా అటు ఆ కపిల్ గ్రూప్కి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్కి సంబంధించి, హాస్పిటాలిటీ ప్రాజెక్ట్స్ సంబంధించి నారా లోకేష్ అయితే శంకుస్థాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే వీటన్నింటికి సంబంధించి ఇంచుమించుగా ఈ ఒక్క రోజే 5,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు సంబంధించి ఈ శంకుస్థాపనలు అయితే జరగనున్నాయి. సిఐ సమిట్కి ముందే, పార్ట్నర్షిప్ సమిట్కి ఒక రోజు ముందే ఇవన్నీ ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో విశాఖలో అటు యువతకి ఉద్యోగ కల్పన ఏ విధంగా చేయొచ్చు అనే దాని మీద ఆ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు సీఎం చంద్రబాబు కూడా వివిధ కంపెనీల ప్రతినిధులు, అదేవిధంగా వివిధ దేశాలకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు ప్రతినిధులతో ఈ రోజంతా చాలా బిజీ షెడ్యూల్ అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. హోటల్ నోవాటెల్లో మొత్తం ఈ రోజు కార్యక్రమం అంతా అయితే ఉంది. రేపు మనం వెనక్కి కనిపిస్తున్నటువంటి సిఐ పార్ట్నర్షిప్ సమిట్కి సంబంధించి ఏర్పాట్లన్నింటి మీద సమీక్ష చేసి రేపు ఉదయం నుంచే ఈ కార్యక్రమాలు అయితే మొదలుపెట్టే అవకాశం అయితే ఉంది. దాదాపుగా 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ఏపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం మొత్తం ఏర్పాట్లు అయితే పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సత్తా. థ్యాంక్ యూ రాజు.